కలిసి మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి ఈ సభలో ఉన్నటువంటి పెద్దలకి మీరు మధ్యలోకి రండి. భోయధర శ్రీ ఆదినారాయణ గారు బహుజన ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు. జాతీయ కమిటీ అయినా, జిల్లా కమిటీ అయినా, నియోజకవర్గాలైనా మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల వారిని కూడా మరి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే వచ్చినటువంటి మన తమ్ముడు చందు నాయక్ గారు బీబీఎస్ మరి నాయకులు కూడా వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మిత్రులారా, మనకు అరవింద నగర్ నుంచి వచ్చినటువంటి శ్రీదేవి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పోయినటువంటి ఉద్యమాల్లో ప్రాణాలు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత ఈ సభను ప్రారంభిస్తామని అందరూ దయచేసి లేచి నిలబడి రైతు మహాజన సమితి సమాజ మార్పు కోసం నిలబడిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రైతు లేనిదే మానవుల పథకాలను ఏ విధంగా మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తామో వాళ్ళలో వచ్చినటువంటి మార్పులను తీసుకొని గారికి, మరి అదేవిధంగా భూజిత గారికి, మరి హేమలత గారికి, కోటేశ్వరమ్మ గారికి, మా అక్క మేడం గారు సమర్థ గారికి, మరి అదేవిధంగా సరోజమ్మ గారికి, రాజశేఖర గారికి, నిర్షం గారికి, నాగరాజు గారికి, మరి కోటేశ్వరమ్మ ఇక్కడ గుంటూరు జిల్లా ఉమాలక్ష్మి గారికి, రైతు మహాజన సమితి తరఫున, బీసీ నవ చైతన్య వేదిక తరఫున అందరికీ ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా మిత్రులారా, మనం ఈరోజు ఈ సభ ఏర్పాటు కావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, నేను ఫస్ట్ కేవలం ఈ ప్రజా సంఘం నాయకులు ఉద్యమాలు చేపట్టి ఇవాళ రాజకీయ నాయకులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇవాళ మనం చేస్తున్నటువంటి ఉద్యమాలను వేడుకలు చేసి మనకు సమానమైన న్యాయం చేస్తున్నారండి. అది కేవలం ఈ ప్రజా సంఘాల ద్వారా కూడా
మనం కొనసాగి మంది ఉద్యమాల్లో పాల్గొంటూ మన హక్కుల కోసం, అధికారాల కోసం, రాజకీయాల్లో సీటు కోసం, వాటా కోసం మనం ఈరోజు ఇన్ని బహిరంగ సభలు, మీటింగులు, ధర్నాలు, ర్యాలీలు జరుపుకుంటున్నామంటే ఆ మహనీయుల యొక్క త్యాగ ఫలితాలే. వారందరినీ కూడా మరొక్కసారి మనమందరూ కూడా మరణ చేసుకుంటూ ఆ మహనీయులు చూపినటువంటి ఈ బాటలో ప్రయాణం చేద్దాం. పోరాటమే మన అంతిమ లక్ష్యం. రాజ్యాధికారం అడుక్కుంటే రాదు, గుండు పట్టే వస్తుంది. అది ఓటు ద్వారానే మిత్రులారా, అది ఓటు ద్వారానే వస్తుంది. మనం ఎవరితో ఎక్కడై అడుకోవాల్సిన పని లేదు, వాళ్ళు ఇచ్చే 1000-2000 సైజు అవసరం పని లేదు. ఓటు ద్వారానే మనం చైతన్యం కావాలి. మన బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, నిరుపేద వర్గాలు ఎక్కడైతే పోటీ చేస్తారో వాళ్ళకి ఏమి చేయాలి, మీరు ఓటు మాత్రమే వేయాలి. ప్రకారము వ్యక్తులు కూడా ఈ భారతదేశంలో సూత్రులే. మరి అలాంటి సూత్రులకి, అతి సూత్రులకి ఈ భారతదేశంలో అణిచివేయబడుతుంటే అణిగాని వర్గాలకి దీక్షితులుగా ఈ భారతదేశంలో మహాత్ముడు తర్వాత గౌతమ బుద్ధుడు జన్మించాడు. మరి ఆయన గురించి జన్మించి ఈ మూలాలలో అందరూ సమానులే, అందరూ సమానత్వంగా పోవాలని చెప్పేసి తన వంతు రాజ్యాన్ని వదిలేసి ఒక ఇంట్లో మూల కూర్చోలా గుండు కొట్టించుకొని ఉండాలని చెప్పేసి ఆయన చూసి ఈ భారతదేశంలో స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ భారతదేశంలో జీవిస్తున్నాం. ఎందుకంటే మనకి రాజ్యాంగం ఇచ్చారు, వర్గాన్ని రాబోతుంది. అన్నకి తపన ఎలా ఉంటుందంటే, ఇది నా కుటుంబం, నా ప్రజలు, నా రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా నా కుటుంబ సభ్యులని అనుకునేటువంటి అన్నగారు అర్ధరాత్రి అయినా కూడా అన్న అంత పలుకుతాడు, అందరి సమస్యలు తాను తీస్తాడు. అర్ధరాత్రి అయినా కూడా అన్న అంత పలుకుతాడు, ఆదరించి సమస్యలు తీరుస్తాడు. అందుకే మన ఆరోగ్య కందన ఆదరణ అన్నా నీ ఉంటే మాకు చాలు అన్న, అన్నా నీ ఉంటే మాకు పడాలన్నా. అదిగదిగో అరే అదిగదిగో అన్నమేసి కట్టుకట్టినారు అన్నగారంటే అనగారిన వర్గాలంతైనమిచ్చినావిడ దండుకు దండాలెత్తి దండలకు రావుడ. అదిగదిగో అరే అదిగదిగో అదిగదిగో అరమేసి దండుకదిలినారు అన్నగారంటే. ఇలా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా మనందరం కూడా కదులుదాం, ఐక్యంగా ముందుకు వెళదాం. అన్నగారు అనుకున్నటువంటిది, పెద్దలు అనుకున్నటువంటిది మనం సాధిస్తాం. అయితే అన్నగారి మనసులో ఇంకొకటి ఏంటి తెలుసా? మాట వదిలేదంటారా, మనసు వెండి కొండరా, జనాలందరినీ సమృద్ధిగా చేస్తారు. మనసు వెండి కొండరా, మాట వదిలేదంటారా, జనాల అందరినీ ఆదరించి తీరుస్తాడు. అదిగదిగో అదిగదిగో అరమేసు దండు కదిలినారు అన్నగారంటే. అదిగదిగో అరమేసు దండు కదిలినారు అన్నగారంటే. కనుక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా మా మహిళల తరపున మీరు ఏ కష్టం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీకి వచ్చి కూర్చొని వీణ వేసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కువ సమయం లేదు కనుక ఈ చిన్న సమయం కల్పించినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు సరే గెలిపించారు కదా, 5 ఏళ్ళలో 2014 రాష్ట్రం విడిపోయింది, అధికారంలోకి వచ్చాడు. అందరికీ నమస్కారం. నా పేరు శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు అనంతపురం జిల్లా ప్రెస్ క్లబ్లో రైతు మహాజన సమితి జాతీయ అధ్యక్షుడు శ్రీ శ్రీరాములు గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రజా చైతన్య యాత్రకి సన్నాహక సభగా జరిగిన ఈ సమావేశం, ఈ సభ దిగ్విజయం అయినందుకు చాలా ఆనందిస్తున్నాం.
అలాగే ఈ రోజు జరిగిన సభకి మహిళలు అత్యంత ఎక్కువ భాగం మహిళలు రావడం ఈ సమావేశానికి ఒక ఒళ్ళు తెచ్చిందని భావిస్తున్నాం. సమాజంలో ఉన్న మహిళలకు మేమెంతో మాకంత అన్నట్టుగా సగభాగం ఉన్న మహిళలకు 50% రిజర్వేషన్లు సాధించాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బహుజనులకు రాజ్యాధికారం కావాలని శ్రీరాములు గారి నాయకత్వంలో, శేర వెంకటేశ్వరులైన మా ఇద్దరి నాయకత్వంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలు, 28 జిల్లా కలెక్టర్లకు, దాదాపుగా అన్ని మండలాలకు, అన్ని ఆర్టీఓ ఆఫీసుల్లో కూడా మా యొక్క మెమోరాండాలు ఇస్తూ 175 మంది ఎమ్మెల్యేలకు, అలాగే 25 పార్లమెంటు సభ్యులకు కూడా మెమోరాండాలు, మా డిమాండ్లను వాళ్ళ ముందుంచుతూ చివరిగా అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్త పర్యటన అయిపోయిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వాలని తలపెట్టి ఈ ఉద్యమాన్ని ఈ రోజు స్టార్ట్ చేశాం. అనంతపురంలో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా దిశగా విస్తరించి 2029 ఎన్నికల్లో బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా మేమెంతో మాకంతా అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన రక్షణ కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. బహుజన రాజ్యం వర్ధిల్లాలి, బహుజన రాజ్యం, బహుజన రాజ్యం. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు అనంతపురం జిల్లాలో నడిబొడ్డున అనంతపురం ప్రెస్ క్లబ్లో రైతు మహాజన సమితిను బీసీ నవ చైతన్య వేదిక నాయకత్వంలో మరి మేము ఒక శ్రీకారం చుట్టబోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఒక మార్పు కోసం ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలనే సంకల్పంతో మరి మేము రేపటి నుంచి నియోజకవర్గాలుగా పర్యటిస్తున్నాం. రోజు ఒక నియోజకవర్గం పర్యటిస్తూ అక్కడ ఎంఆర్ఓ గారికి, మరి ఎమ్మెల్యే గారికి, మరి అక్కడ ఉండే ఆర్డీఓ గారికి అది అట్లా అందజేస్తూ అనంతపురం జిల్లాలో 5 రోజులు పర్యటిస్తున్నాము. 5 రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ని కూడా కలిసి కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రైతుల సమస్యలు ప్రభుత్వము వెంటనే చర్య చేపట్టాలి. పండిస్తున్న పంటలకు, మరి ఉద్యాన పంటలకు, అన్ని రకాల పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వమే చేపట్టాలి. మరి అదే విధంగా సాగునీటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుతో పాటు రాయలసీమ కడప జిల్లాలో ఆంధ్రనీవా కాలువతో పాటు మరి రాయలసీమ జిల్లాలో ఉండే ప్రాజెక్టులన్నీ వెంటనే పూర్తి చేయాలి. మరి మూడవది వచ్చేసి రైతులు ఎక్కడైతే గ్రామాల్లో ఎక్కడైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ కూడా 3 ఎకరాల నుంచి 5 ఎకరాల భూమి పంపిణీ చేయాలి. మరి అదే విధంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి 20,000 పైగా జీతాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో మేమెంతో మాకంతా మరి సమగ్ర కులగన ఖచ్చితంగా జరిపి అన్ని సామాజిక వర్గాలకి విద్యలోను, వైద్యంలోను, మరి అదే విధంగా రాజకీయ రంగాలలోనూ అన్నిట్లోనూ సమానంగా ఎవరి జనాభా ఎంతో వారు ఖచ్చితంగా రావాలి. ముఖ్యంగా ఈ రోజు చూస్తున్నాం విద్యాపరంగా ఎంత ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం విద్య అనేది పెద్దపీట వేయాలి, ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. మరి ఉచితంగా 90% మంది పేదలకు 1 రూపాయి ఖర్చు కాకుండా ఖచ్చితంగా విద్య అందించాలి. మీరు ఇస్తున్న కళ్ళబిల్ల కథలన్నీ చెప్పద్దండి, మీరు చేస్తున్న మోసాలన్నీ పక్కన పెట్టండి. తప్పనిసరిగా విద్య అవసరము, ప్రజలకు 90% మందికి వైద్యం అవసరము. గ్రామ స్థాయిలో ఉండే హాస్పిటల్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలి. మండలాల్లో ఉండే హాస్పిటల్, నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్ పూర్తి స్థాయిలో ఎక్కువ బడ్జెట్ కేటాయించి జిల్లాలో సూపర్ హాస్పిటల్ అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేసి ఖచ్చితంగా పేదవాళ్ళకి ఎటువంటి జబ్బు వచ్చినా ప్రైవేటు సంస్థల వైపు కన్నెత్తి చూడకుండా ప్రభుత్వ హాస్పిటల్లోనే వైద్యము, నాణ్యమైన వైద్యము, విలువలతో కూడుకున్న వైద్యము అందించేదాకా మా ఒక్క పోరాటము రైతు మహాజన సమితి తరపున మరి బీసీ నవ చైతన్య వేదిక ద్వారా ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు తిరుగుతూ అందరినీ ప్రజలు చైతన్యం చేస్తూ ఒక రాబోయే రోజుల్లో ఇక్కడ భారతదేశ చరిత్రను కూడా మార్చే సంకల్పము
తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మేలుకోకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా బహుజన రాజకీయ పార్టీ వస్తుంది. ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆర్ఎంఎస్ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్ నందు 27/5/2026 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా దిగ్విజయంగా సభను నిర్వహించుకోవడం జరిగింది. ఆర్ఎంఎస్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య సదస్సును ప్రారంభోత్సవ సభగా నిర్వహించుకొని ఈ కార్యక్రమం రేపటి నుంచి 175 నియోజకవర్గాలు పర్యటిస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ వారి యొక్క సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు, మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు, దాంతోపాటు అత్యవసరమైనటువంటి సమస్యలు ప్రభుత్వాలు ఏ విధంగా చూస్తున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కార మార్గంలోకి తీసుకుపోవాలి అనేటువంటి కోణంలో ఆర్ఎంఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రేపు జరగబోయేటువంటి పర్యటనలో అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు ఉన్నాయి, వాటిని కొంతమంది అనుభవిస్తున్నారు. ఆ అనుభవించేటువంటి వాళ్ళ యొక్క విధానాలను ఎండగట్టుతూ ప్రతి ఒక్కరికి సమాజంలో సమానంగా విద్య, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాలతో పాటు రైతులకు, కార్మికులకు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారికి, ఇతరత్ర ప్రతి ఒక్కరికి వాళ్ళకు రావాల్సినటువంటి జీతభత్యాలు మరి ప్రభుత్వం కూడా వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. ఆ వెట్టి చాకిరీ మీద కూడా పోరాటం చేయడానికి రైతు మహాజన సమితి ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఆర్ఎంఎస్ ఆధ్వర్యంలో మహిళా నాయకత్వం, మరి జాతీయ నాయకత్వంతో మొదలుకొని డివిజన్ నాయకత్వం వరకు పాల్గొని మరి దిగ్విజయం చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతు మహాజన సమితితో పాటు మరి బీసీ నవచైతన్య వేదిక మరి వ్యవస్థాపక అధ్యక్షులు మరి మన శీలం వెంకటేశ్వర్లు గారు కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరై మరి రేపటి నుంచి మాతో పాటు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు కనుక వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మహాజన్, జై భీమ్. రైతు మహాజన్ సదస్సు కార్యక్రమానికి ఇక్కడ అనంతపురంలో జరిగింది. భారీ ఎత్తున ప్రజలు రావడం జరిగింది. ఆ ప్రజలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే రైతులు పట్ల జరుగుతున్న అన్యాయం, అలాగే కార్మికుల పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించడానికి, గొంతు విప్పడానికి రైతు మహాజన్ సమితి అనేది ఏర్పడటం చాలా ఆనందకరమైనది. ఎందుకంటే కింద స్థాయిలో ఉన్న ప్రజలకి న్యాయం జరగట్లేదు చాలా వరకు. కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ప్రజలకి వెల్ఫేర్ ఇవ్వడం అనేది ముఖ్యం, డిపిఎస్పి. కాబట్టి మన ఫండమెంటల్ రైట్స్కి అలాగే డిపిఎస్పి రెండు ఈక్వల్గా ఉంటేనే ప్రజలు ముందుకెళ్ళటానికి, రాజ్యాంగబద్ధంగా ఆయన పరిపాలన రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. రైతు మహాజన్ సమితిని ప్రతి ఒక్కళ్ళు ఆదరించాలని, ప్రజల్లో తీసుకెళ్లాలని, భవిష్యత్తులో దీనికి మంచి ఆదరణ చూపించాలని, రాబోయే ఎలక్షన్లో కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి మనం అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించాలని ఈ సందర్భంగా మేము కోరటం జరుగుతుంది. 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రేపు రాబోయే ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. మీ ముందుకు వస్తున్నారు. మీ ఆదరణ, మీ ప్రేమ మాకు ఈ యొక్క సమితికి చాలా అవసరం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎండనక వాననక చలియనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు. ఎన్ని బాధలున్న కన్నీళ్ళనొచ్చిన ఆకలి మరిసిండు, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నా.
పైరగాలిని సింపను తాకి పాడేనే రాగాలు, ఈ నేల తల్లి పొట్ట సించుకొనొచ్చే పంటసేల మురిపాలు, మా గాని కురుల అంచు పచ్చంగా మారి మెరిసిపోవు అందాలు, ఆ కొండ కోనలల్ల పొద్దు పొడవంగా కదిలేనంట పాదాలు, ఉన్న ఊరిని కన్నవారిని ఇడిసిపెట్టాడన్నా, కంటి పాపకను రెప్పవాలకుండా కాపుగాస్తాడన్నా, ఏ దిక్కుల్లోనూ ఉన్న గుండెల్లో దాగున్న మమకారమంతా మట్టిపైనే. రైతన్నా రాజు నీవేనన్నా, నీ సెమట సుక్కల బతుకే బుక్కేడు మెతుకులన్నా, ఓ రైతన్నా నీ రాని ఆడున్నదన్నా, నేను సుమరిసేపోయిన లోకం పోకడన్నా. నెట్టుకొని పలుగు పారబట్టి పరుగులు నడ్డి నిరుసుకుంట నాగలెత్తుకొని దుక్కులన్నీ దున్నేటప్పుడు నారు పోసి నీరు పెట్టేదాకా నిన్ను ఆపలేవు ఏ తిప్పలు, ఆ నింగి వంక తొంగి చూసేలా నీటి సుక్కరాలదే ఎప్పుడు, ఎన్నెన్నో గాయాలే కొరగాని బతుకుల్లో కన్నీటి దీపాలే ఓదార్చే తడియారని గొంతుల్లో, ఆ మబ్బు ఉరుముతుంటే కురిసే సెరువవుతుంటే నీ అతనంతా అడవి తల్లి ఒడిలో రేయంతా, ఓరేయంతా మంచమీదే మాటు వేసేవయ్యా, నీ చిన్ననాటి గాథలన్నీ పాటగా చెప్పేవయ్యా, ఆ సందమామే నిన్ను చూసి ఎన్నెలాగా సేనయ్యా, ఆ ఎండి ఎన్నెల దుప్పటిలా నిన్ను కప్పుకుంటుందయ్యా. నడి ఎండలోన తుండు గుడ్డ చుట్టి గడ్డి పరక నొదలనంటివా, పంట చేతికొచ్చినాక గిట్టుబాటు లేక నేల కొరిగిపోతివా, నీ అన్న వాళ్ళు నీ సెంత చేరి అయ్యో అనువాలేనయ్యా, నువ్వు లేని లోటు తెలిసి ఆ పంట సేలన్నీ ఎక్కెక్కి ఎచ్చేనయ్యా, ఆ జంట గువ్వల గూడల్లే నీ గూడియాలా, నీ రాక కోసం చూసిందయ్యో మళ్ళీ రావయ్యా, ఆ ఏటి గట్టున ఏముందో నీకే ఎరుకయ్యా, నీ ఆలినొదిలిపోతా ఉంటే యాదికి రారయ్యా, ఈ గోసలన్నీ తెలిసి నీతోటి రైతు పరకబోసుకుంటా బురదలో దునికే. రైతన్నా రాజు నీవేదన్నా, నీ సెమట సుక్కల బతుకే బుక్కేడు మెతుకులన్నా, ఓ రైతన్నా దేశానికి ఎలుగోయన్నా, నీ నిండు నూరేళ్ళు నువ్వు సల్లంగుండాలన్నా. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిసిండు, ఎన్ని బాణాలున్న కన్నీళ్ళెన్నొచ్చినా కలి మరిసిండు, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నా. పైరగాలిని సింపను తాకి పాడేనే రాగాలు, ఈ నేల తల్లి పొట్ట సించుకొనొచ్చే పంటసేల మురిపాలు, మా గాని కురుల అంచు పచ్చంగా మారి మెరిసిపోవు